హాయ్ గైస్, వచ్చేసి మనము విత్తనాలు పెట్టుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాం అనమాట. వచ్చేసి మనం ఈ ఈ సంవత్సరం 2024లో ఏ విత్తనం సీడ్ ఎంచుకున్నాం అనేది ఇవి వచ్చేసి రాశి కంపెనీ 797 ఎంచుకోవడం జరిగింది అనమాట. వచ్చేసి 797 రాశి కంపెనీ వచ్చేసి యూఎస్ కంపెనీ 704 ఎంచుకోవడం జరిగింది అనమాట. పోయినసారి 797 రాశి కంపెనీ 4753 వేసింది యూఎస్ కంపెనీ. మనకు 20 క్వింటాల్ పైబడి దిగుబడి వచ్చిందనమాట. మనం చేసుకునే జాగ్రత్తగా మెయింటెనెన్స్ కానీ ఇతర రకాలుగా చేసుకునే దాన్ని బట్టి ఇప్పుడు విత్తన శుద్ధి చేసుకోవడానికి మళ్ళీ ప్లాన్ చేస్తున్నాను అనమాట. వచ్చేసి మనకు ఇది వచ్చేసి మైక్రోరైజ్తోనే ఈసారి కొత్తగా మైక్రోరైజ్ యాడ్ చేస్తున్నాను అనమాట. మనకు ఆర్గానిక్లోనే మైక్రోరైజ్ ఏరియా వస్తాను ఇతర రకాలుగా పటిష్టంగా మొక్కని ఇమ్యూనిటీ పవర్ కానీ ఇతర రకాలుగా చేసుకోవడం బట్టి పోయినసారి ఆర్బిఎస్తోనూ విత్తన శుద్ధి చేశాం కదా, ఈసారి దీంతో ప్లాన్ చేస్తున్నాను అనమాట. రెండు కలిపి ప్లాన్ చేస్తున్నాను అనమాట. వచ్చేసి ఇలా ప్యాకెట్లు అన్నీ ఉడిపీకి దీంట్లోనే ఇచ్చుకోవడం జరిగింది అనమాట. వచ్చేసి ఇది వచ్చేసి మైక్రోరైజ్ అనమాట. వచ్చేసి దీంట్లోనే ఏరియా వ్యవస్థ కానీ పటిష్టంగా మొక్కల ఇమ్యూనిటీ పవర్ కానీ మైక్రోరైజా బాగా పనిచేస్తుందని మనకు అవగాహన ఉన్న వరకు తీసుకోవడం జరిగింది అనమాట. వచ్చేసి ఇది ఎకరానికి వచ్చేసి 20 ml కానీ వచ్చేసి రెడ్ విత్తనం కాస్త బ్లాక్ విత్తనంగా అయ్యేలాగా మనం ఆర్పిఎస్ వేసుకోవడం జరుగుతుంది అనమాట. వచ్చేసి ఇలా అన్నీ వేసుకొని బాగా నీట్గా కలుపుకొని ఇలా ఒక పట్ట మీద ఫ్యాన్ గాలికి కానీ మనకు బాగా ఇలా ఆరిపెట్టుకుంటే విత్తనం అనేది బాగా పీల్చుకుంటుంది అనమాట. ఇలా కలుపుకోవడం జరిగింది అనమాట. ఇలా వచ్చేసి రెడ్ విత్తనం కాస్తే ఇలా బ్లాక్ కోటింగ్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. వచ్చేసి బాగా ఎక్కువగా నలపకుండా ఈజీగా ఇలా కలుపుకోవాలన్నమాట. వచ్చేసి ఇప్పుడు యూఎస్ కంపెనీని కలపడం జరుగుతుంది అనమాట. వచ్చేసి సేమ్ అదే విధంగా అనమాట. కోటింగ్ వచ్చేసి రెడ్ విత్తనం కాస్త అది కొద్దిగా బ్లాక్గా ఉంది, ఇది రెడ్గా ఉంది సీడ్ అనేది. మరి ఎలా వర్కౌట్ అవుతుందో 2024 ఎలా వర్కౌట్ అవుతుందో 2023లోనైతే బ్రహ్మాండంగా వచ్చిందనమాట. 20 నుంచి 20 పైబడి దిగుబడి వచ్చిందనమాట. వచ్చేసి మనకు ఎగ్జాంపుల్గా మన తోట కూడా పెట్టినా కదా వీడియో రీసెంట్గా, ఎందుకంటే కొన్ని సమయం లేక వీడియోలు పెట్టచ్చు రాలేదనమాట. ఇది మైక్రోరైజ్ యాడ్ చేయడం జరుగుతుంది. వచ్చేసి మైక్రోరైజ్ వచ్చేసి నేను ఒక 2 ఎకరాలు 3 ఎకరాలకు 2 ఎకరాలకు కలిపి ఒక 1/2 kg అలా తీసుకుంటున్నాను అనమాట. వచ్చేసి విత్తనంతో కలిపితే ఎక్కువగా అవసరం ఉండదు అనమాట. ఆర్పిఎస్ యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. మైక్రోరైజ్ కలిపిన తర్వాత ఆర్పిఎస్ అనమాట. వచ్చేసి ఎకరానికి వచ్చేసి 20 ml యాడ్ చేసుకోవాలా. మనం ఎన్ని ప్యాకెట్లు వేసుకునే దాన్ని బట్టి దానికి వచ్చేసి 3 ప్యాకెట్లకి అయితే ఒక 20 ml అలా చొప్పున వేసుకోవాలన్నమాట. రెడ్ విత్తనం కాస్త బ్లాక్ విత్తనంగా అయ్యేలాగా చూసుకుంటే సరిపోద్ది. ఇలా విత్తనం ఎక్కువగా నలపకుండా ఇలా లైట్గా కలుపుకోవాలన్నమాట. పైన పొట్టు ఊడిపోతే కూడా జర్మినేషన్ కావు కాబట్టి ఇలా కలుపుకోవాలి. మీరు మిగతా ప్రాసెస్లోన మీకు రెగ్యులర్గా చేసే విధానంలో మీరు మిగతా అంత క్రాప్ వేసుకోండి. 1 ఎకరాకి 1/2 ఎకరా కానీ ఇలా